ఆపరేషన్ సింధూర్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీరియస్గా స్పందించారు. ఇందులో భాగంగా పాక్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాల్ విసిరారు. అవును, ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణమైన క్షణమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రశంసించారు. ఈ సమయంలో పాక్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం జరిగిందనే విదేశీ మీడియా నివేదికలను ఆయన తోసిపుచ్చారు. భారతీయ ఆస్తుల విధ్వంసం గురించి ఒక్క చిత్రాన్నైనా, కనీసం పగిలిన గాజు ముక్కనైనా చూపించాలని ఆయన సవాల్ చేశారు. తాజాగా ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడిన అజిత్ దోవల్ ఈ ఆపరేషన్ 23 నిమిషాల పాటు జరిగిందని, సరిహద్దుల సమీపంలోనూ సరిహద్దుకు దూరంగా పాకిస్తాన్ లోపల సరిగ్గా 9 నిర్దేశించిన లక్ష్యాలను భారత సైన్యం ఛేదించిందని అన్నారు. దీనికోసం ఉపయోగించిన స్వదేశీ పరిజ్ఞానం విషయంలోనూ తాము ఎంతో గర్వపడుతున్నామని అన్నారు. భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు బయటకొచ్చాయి. కానీ భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా లేదని అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపైన మన సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని అన్నారు. ఇదే సమయంలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని చెప్పిన దోవల్, పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే సమర్థవంతంగా అడ్డుకున్నట్టు తెలిపారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన ఉగ్రవాద దాడిలో బైసరన్ లోయలోని 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతీకార దాడి చేసింది. 23 నిమిషాల ఈ మెరుపు దాడితో పాక్లోని ఉగ్రవాదులు వణికిపోయారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. వాటిలో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిట్కేలోని లష్కరే తోయిబా కీలక స్థావరం ఉన్నాయి. ఈ దాడిలో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు చెప్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులతో భారత్పై ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే వాటన్నిటినీ భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ దాడుల్లో భారత్కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంపై అజిత్ దోవల్ స్పందించారు. పగిలిన గాజు ముక్కైనా చూపించాలని సవాల్ విసిరారు. ఆపరేషన్ సింధూర్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీరియస్గా స్పందించారు. ఇందులో భాగంగా పాక్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాల్ విసిరారు. అవును, ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణమైన క్షణమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రశంసించారు. ఈ సమయంలో పాక్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం జరిగిందనే విదేశీ మీడియా నివేదికలను ఆయన తోసిపుచ్చారు. భారతీయ ఆస్తుల విధ్వంసం గురించి ఒక్క చిత్రాన్నైనా, కనీసం పగిలిన గాజు ముక్కనైనా చూపించాలని ఆయన సవాల్ చేశారు. తాజాగా ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడిన అజిత్ దోవల్ ఈ ఆపరేషన్ 23 నిమిషాల పాటు జరిగిందని, సరిహద్దుల సమీపంలోనూ సరిహద్దుకు దూరంగా పాకిస్తాన్ లోపల సరిగ్గా 9 నిర్దేశించిన లక్ష్యాలను భారత సైన్యం ఛేదించిందని అన్నారు. దీనికోసం ఉపయోగించిన స్వదేశీ పరిజ్ఞానం విషయంలోనూ తాము ఎంతో గర్వపడుతున్నామని అన్నారు. భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు బయటకొచ్చాయి. కానీ భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా లేదని అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపైన మన సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని అన్నారు. ఇదే సమయంలో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని చెప్పిన దోవల్, పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే సమర్థవంతంగా అడ్డుకున్నట్టు తెలిపారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన ఉగ్రవాద దాడిలో బైసరన్ లోయలోని 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతీకార దాడి చేసింది.
23 నిమిషాల ఈ మెరుపు దాడితో పాక్లోని ఉగ్రవాదులు వణికిపోయారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. వాటిలో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిట్కేలోని లష్కరే తోయిబా కీలక స్థావరం ఉన్నాయి. ఈ దాడిలో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు చెప్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులతో భారత్పై ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే వాటన్నిటినీ భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ దాడుల్లో భారత్కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంపై అజిత్ దోవల్ స్పందించారు. పగిలిన గాజు ముక్కైనా చూపించాలని సవాల్ విసిరారు. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీరియస్గా స్పందించారు. ఇందులో భాగంగా పాక్ దాడుల్లో భారత్కు నష్టం కలిగిందని రుజువు చేయడానికి ఏ ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాల్ విసిరారు. అవును, ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణమైన క్షణమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రశంసించారు. ఈ సమయంలో పాక్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం జరిగిందనే విదేశీ మీడియా నివేదికలను ఆయన తోసిపుచ్చారు. భారతీయ ఆస్తుల విధ్వంసం గురించి ఒక్క చిత్రాన్నైనా, కనీసం పగిలిన గాజు ముక్కనైనా చూపించాలని ఆయన సవాల్ చేశారు. తాజాగా ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడిన అజిత్ దోవల్ ఈ ఆపరేషన్ 23 నిమిషాల పాటు జరిగిందని, సరిహద్దుల సమీపంలోనూ సరిహద్దుకు దూరంగా పాకిస్తాన్ లోపల సరిగ్గా 9 నిర్దేశించిన లక్ష్యాలను భారత సైన్యం ఛేదించిందని అన్నారు. దీనికోసం ఉపయోగించిన స్వదేశీ పరిజ్ఞానం విషయంలోనూ తాము ఎంతో గర్వపడుతున్నామని అన్నారు. భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు బయటకొచ్చాయి. కానీ భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా లేదని అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపైన మన సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని అన్నారు. ఇదే సమయంలో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని చెప్పిన దోవల్, పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే సమర్థవంతంగా అడ్డుకున్నట్టు తెలిపారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ మద్దతుతో జరిగిన ఉగ్రవాద దాడిలో బైసరన్ లోయలోని 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతీకార దాడి చేసింది. 23 నిమిషాల ఈ మెరుపు దాడితో పాక్లోని ఉగ్రవాదులు వణికిపోయారు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. వాటిలో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిట్కేలోని లష్కరే తోయిబా కీలక స్థావరం ఉన్నాయి. ఈ దాడిలో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు చెప్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులతో భారత్పై ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే వాటన్నిటినీ భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ దాడుల్లో భారత్కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంపై అజిత్ దోవల్ స్పందించారు. పగిలిన గాజు ముక్కైనా చూపించాలని సవాల్ విసిరారు.